శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జేసీ ఆధ్వర్యంలో ఇచ్చాపురం పట్టణంలోని కస్తూరిబా విద్యాలయంలో విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుండెపోటు వచ్చే సందర్భంలో సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలను ఎలా కాపాడవచ్చో డాక్టర్ వెచ్చ సంతోష్ ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా విద్యార్థులకు వివరించారు. సిపిఆర్ ప్రక్రియ శాస్త్రీయంగా ఎలా ఉపయోగపడుతుందో వివరించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం జేసీఐ అధ్యక్షులు టి సన్ముఖరావు, కార్యదర్శి పవన్, ప్రాజెక్ట్ చైర్మన్ నవీన్ కుమార్, సభ్యులు ఢిల్లేశ్వరరావు, రాజ్ కమల్, జైదవ్, ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది, కేజీబీవి ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే కంప్రెషన్స్ ఇచ్చి తర్వాత మౌత్లో ఆక్సిజనేషన్ ఇస్తాం. ఇచ్చినప్పుడు లంగ్స్లో సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. బ్రెయిన్ వెంటనే బ్రెయిన్ ఆక్సిజనేషన్ ఎప్పుడైతే బ్రెయిన్ నుండి రెస్పాన్స్ వస్తుందో వెంటనే రెస్పాండ్ అవుతుంది పేషెంట్. అది మనం అబ్జర్వ్ చేయాలి. అవ్వని పక్షాన 5 times వరకు అదే ప్రొసీజర్ రిపీట్ చేస్తాం. ఓకే, మరి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ముందుకు వచ్చి అడగండి. తర్వాత ఓకే సార్. కొంచెం లాస్ట్ కార్డియక్ కాల్ చేసుకుంటారు, అది మనకేం అవసరం లేదు. సో ఏబిసి మెయిన్ నుంచి స్టార్ట్ చేసేది ఏబిసి, ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, ఈ 3 దృష్టి పెట్టుకొని చేస్తారు. ఓకే, నువ్వు లెఫ్ట్ హ్యాండ్ లోపలికి వెళ్ళచ్చు. అంటే ఇంత డెప్త్ వరకు మీరు మూవ్ చేయొచ్చు. ఓకే, సో మీరు వెయిట్ పెట్టినప్పుడు పెట్టి కిందకి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏం అవ్వదు. మీరేంటి ముడితే ఏమవుతుందో భయం వేసి ఏం చేయాలో అర్థం కాకపోతే స్ట్రైట్గా ఉండాలి. ఈ హిప్ కూడా తిన్నంగా ఉండాలి. ఇలా పెట్టి ఇవ్వడానికి అవుతుంది. తిన్నంగా ఉండాలి. మనకి ఒకేసారి ప్రతిరోజుతో వస్తుంది. ఇది పెట్టి ఇలా ఇవ్వాలి. ఫస్ట్ 1 2 3 4 అలా మనం 30 కౌంట్. లైఫ్ సపోర్ట్, ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఈ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేసుకోవడం, సిపిఆర్ ఎలా చేయడం, ఇవన్నిట్లో దీంట్లో భాగంగా ఈరోజు మనం సిపిఆర్ అనేది నేర్చుకోబోతున్నాం. సిపిఆర్ ఎలాంటప్పుడు అవసరం పడుతుంది మీకు ఎవరికైనా తెలుసా? కొంతమంది సడన్గా పడిపోతారు, ఏమైందో తెలియదు. ఆ రోజు ఫుడ్ లేకనో ప్రాపర్గా, లేదంటే ఏదైనా ఎలక్ట్రికల్ షాక్ ఏదైనా అవ్వచ్చు, లేదు అని అంటే ఏదో ఛాతీలో చిన్న పెయిన్ లాగా అనిపించి పడిపోతారు. సో ఇలా పడిపోయేటప్పుడు మనం అంబులెన్స్కి ఫోన్ చేయాలన్నా, ఏదైనా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలన్నా, ఎవరైనా సరే ఈ వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ పెద్దలు ఎవరైనా సరే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు పడిపోయినప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ 2 minutes మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 70% మరణాల్లో కూడా అరౌండ్ 90% వాళ్ళు కూడా చనిపోవడం ఎందుకు అవుతుంది అంటే ఆ ఫస్ట్ 2 minutesలో చేయవలసిన పని చేయలేదు కాబట్టి. సో మీరు అందరూ చేయాల్సింది ఫస్ట్ 2 minutes ఏం చేయాలి. ఎవరైనా నొప్పి వచ్చి పడిపోతే ఏం చేయాలో తెలియక అక్కడికి ఇక్కడికి పరిగెట్టకుండా మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే చుట్టుపక్కల పెద్దలు ఉంటే పిలుస్తారు, ఎవరు లేరు అనుకున్నప్పుడు ఏం చేస్తారు, అది బేసిక్గా నేర్చుకోవాల్సిన